ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ నీరుకొండ రిజర్వాయర్ అమరావతిలోనే అతిపెద్ద రిజర్వాయర్ అనమాట. దాదాపు 450 ఎకరాల్లో ఈ రిజర్వాయర్ అయితే వస్తుంది. దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా 0.4 TMC కెపాసిటీతో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ ఇప్పుడు డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి. భారీ ఎత్తున డంపర్లు అయితే ఉన్నాయి. అలాగే కొన్ని ఎస్కావేటర్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే ఎస్కావేషన్ కూడా చేశారు. అలాగే అటుపక్క కొంత వాటర్ అవన్నీ ఉండడంతో అటు డీవాటరింగ్ కూడా జరుగుతున్నాయి కొన్ని ఏరియాల్లో. చాలా పెద్ద ఏరియాలో ఇది విస్తరించి అయితే ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి SRM యూనివర్సిటీ పక్కనే ఈ రిజర్వాయర్ అయితే వస్తుంది. అలాగే నీరుకొండ పైన ఏదైతే ఉందో, లాస్ట్ టైం ఎన్టీఆర్ గారి స్టాచ్యూ నిర్మాణానికి సంబంధించి ఆ స్టాచ్యూ కూడా అక్కడే నిర్మించాల్సి అయితే ఉంది ప్లాన్ ప్రకారం. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు అని డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోనే అతిపెద్ద రిజర్వాయర్ అయిన నీరుకొండ రిజర్వాయర్ పనులు అయితే మొదలయ్యాయి. ఈ నీరుకొండ రిజర్వాయర్ SRM యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. మన అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ లో 50 ఎకరాల విస్తీర్ణంలో 0.03 TMC కెపాసిటీతో ఒక రిజర్వాయరు. అలాగే పెనుమాక దగ్గర 197 ఎకరాల్లో 0.10 TMC కెపాసిటీతో ఒక రిజర్వాయరు. అలాగే నీరుకొండ దగ్గర 0.4 TMC కెపాసిటీతో 450 ఎకరాల్లో అతిపెద్ద రిజర్వాయర్ కడుతున్నారనమాట. ఈ రిజర్వాయర్ కి సంబంధించిన డీప్ ఎగ్జావేషన్ పనులు రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే డీవాటరింగ్ కూడా జరుగుతుంది. ఈ రిజర్వాయర్ అక్కడక్కడ వాటర్ మీరు చూడొచ్చు. దీన్ని మొత్తం ఒకే రిజర్వాయర్ గా అయితే చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ స్టోరేజ్ పరంగా అమరావతికి చాలా కీలకమైన రిజర్వాయర్ అన్నమాట. ఆల్రెడీ మన అమరావతికి సంబంధించి ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఈ కెనాల్స్ ని విస్తరిస్తున్నారు. కొండవీటి వాగు గాని, పాల వాగు గాని, పొట్టేల వాగు గాని, ఇంకా గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఈ కొండవీటి వాగు, పాల వాగు ఏంటంటే దాని కెపాసిటీని అయితే పెంచుతున్నారు. పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు ఆ కెనాల్స్ ని. ఆ కెనాల్స్ నుండి వచ్చే వాటర్ మొత్తం, ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే వచ్చి రిజర్వాయర్స్ కి వచ్చి చేరుతుంది. ముందుగా వచ్చే శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్ దగ్గరికి వస్తుంది. దాని తర్వాత ఆ వాటర్ డైరెక్ట్ గా నీరుకొండ దగ్గర ఉన్న రిజర్వాయర్ కి అయితే వస్తుంది. దాని తర్వాత పెనుమాక రిజర్వాయర్ వరకు అయితే వెళ్తుంది. ఈ 3 రిజర్వాయర్స్ స్టోరేజ్ పరంగా ఫుల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే ఒకే కెనాల్, అంటే కొండవీటి వాగు ఏదైతే ఉందో అది ఉండవల్లి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఆ ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కృష్ణా నదిలోకి అయితే ఎత్తిపోస్తారు. అలాగే ఇక్కడ ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పక్కనే ఇంకో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన టెండర్లు కూడా పిలిచారు. వాటి పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. అది కూడా కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతం నుండి ఎంత ఫ్లడ్ వాటర్, ఎక్సెస్ వాటర్ వచ్చినా ఏంటంటే ఈ 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా ఏంటంటే ఈ వాటర్ ని కృష్ణా నదిలోకి ఎత్తిపోయొచ్చు. అమరావతి రాజధాని ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే స్టోరేజ్ కెపాసిటీ పరంగా చూసుకుంటే నీరుకొండ రిజర్వాయర్ కానీ, శాఖమూరు సెంట్రల్ పార్క్ రిజర్వాయర్ కానీ, అలాగే పెనుమాక రిజర్వాయర్, ఈ 3 రిజర్వాయర్లు అన్నీ కలుపుకొని 0.53 TMC కెపాసిటీతో అయితే ఉంటాయి. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది, అది వచ్చేసి 3.07 TMC కెపాసిటీతో అయితే ఉంటుంది. మన అమరావతిలో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్స్ కెపాసిటీ వచ్చేసి 0.53 TMC కెపాసిటీతో అయితే ఉంటాయి. అలాగే ఈ నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణ పనులు వచ్చేసి NCC కంపెనీ వాళ్ళు 487.41 కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు. ప్రెజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కొండవీటి వాగుని డైవర్షన్ చేయడం కోసం ఆ డైవర్షన్ పనులు కూడా SRM యూనివర్సిటీ వైపు అయితే జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ మొత్తం 24 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్కావేషన్ పనులు ఎలా జరుగుతున్నాయో. అలాగే కొన్ని ఏరియాలో ఏంటంటే డీవాటరింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ ఏరియాల వైపు డీవాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అటువైపు కూడా ఎస్కావేషన్ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇటువైపు నుండి అటువైపు మీరు మొత్తం చూడొచ్చు. అంటే ఈ ఏరియాలో కూడా ఎస్కావేషన్ చేస్తున్నారు. ఓకే, ఏరియాల వైజ్గా ఎస్కావేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో డీవాటరింగ్ అయితే జరుగుతుంది.
అటువైపు మొత్తం మీరు నీరుకొండ విలేజ్ మొత్తం చూడొచ్చు. ఇటు పక్క వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఆ నీరుకొండ ఏదైతే ఉందో ఆ కొండ పైన ఎన్టీఆర్ గారి స్టాచ్యూ నిర్మాణానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. ఆ స్టాచ్యూ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే ఆ స్టాచ్యూ నుండి ఈ రిజర్వాయర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కంటిన్యూస్‌గా ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. ఎప్పటికప్పుడు డంపర్‌లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఇంకా వెళ్తున్నాయి. ఇక్కడ మొత్తం మీరు చూడండి. అదంతా నీరుకొండే. ఇక్కడ నుండి ఇటువైపు కొన్ని ఏరియాల్లో డీవాటరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ డీవాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇటువైపు కూడా ఎక్స్‌కవేషన్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో ఉన్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అలాగే ఇక్కడ కడుతున్న రిజర్వాయర్స్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. నీరుకొండ రిజర్వాయర్ గానీ, పెనుమాక రిజర్వాయర్ గానీ, అలాగే శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయరు. ఆ శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయర్‌కి సంబంధించిన పనులు దాదాపు 95% వరకైతే కంప్లీట్ అయినియి. ఇంకా పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. నేను లాస్ట్ మంత్ డిఫరెన్స్ కూడా చూపిచ్చాను. ఎంత స్పీడ్‌గా పనులు జరుగుతున్నాయని చెప్పి. ఈ నీరుకొండ రిజర్వాయర్‌కి సంబంధించిన పనులొచ్చేసి రీసెంట్‌గానే స్టార్ట్ అయినియి కాబట్టి, ఇంకా ఈ పనులు కూడా కంటిన్యూస్‌గా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.